ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ రిలేటెడ్ టు భవ్యాంష్ బర్త్డే ప్రిపరేషన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే భవ్యాంష్ నిద్ర లేవగానే అందరం కూడా భవ్యాంష్కి బర్త్డే విషెస్ అయితే చెప్పేశాము. చెప్పమను తాతయ్య, చెప్పమను హ్యాపీ బర్త్డే అని చెప్తుంది చూడు. థ్యాంక్ యూ చెప్పు. సెకండ్ తాతయ్యకి నాకు అమ్మ నాకు హ్యాపీ బర్త్డే తల్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు. కాదు దగ్గరికి వెళ్ళారా? ఏది ఆడుందలయ్యా, దఫాదారా నేను తీసుకోపోతారా? ఇదిగో మేము భవ్యాంష్ బర్త్డే ఈవినింగ్ సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము. బర్త్డే ఫంక్షన్స్ నైట్ టైం బాగుంటాయి అనిపించింది, డెకరేషన్ కూడా బాగుంటుంది కదా. ఇంకా బర్త్డే రోజు ఉదయాన్నే అయితే మేమందరం రెడీ అయ్యేలోపు అమ్మ అయితే ఇంట్లో పొంగల్ పెడుతున్నారు. ఇంకా ఆ తర్వాత అయితే ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా ఊర్లో ఉండే అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఏ ఫెస్టివల్కైనా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఫస్ట్ అయితే మేము అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. ఇంకా మేము గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోపు ఈవెంట్ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా ఈవెంట్ వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. అప్పటికే కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయింది, కొంచెం వర్షం పడేలా అనిపించింది. ఇంకా భవ్యాంష్ అయితే టెంపుల్ నుంచి రాగానే పడుకున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు అయితే టైం టు టైం పడుకోబెట్టాము, లేదంటే బర్త్డే ఫంక్షన్ టైంకి నిద్రపోతాడు, లేదంటే యాక్టివ్గా ఉండడు అని చెప్పేసి. ఇంకప్పుడే వర్షం స్టార్ట్ అయింది, చెప్పాను కదా కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది అనేసి. అప్పటికే కొంచెం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ లోపు అయితే ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. మేమైతే 1 వీక్ ముందు నుంచే అనుకుంటూ ఉన్నాము ఆ రోజైతే వర్షం పడకూడదు అని చెప్పేసి. బర్త్డే రోజుకి 2 రోజుల ముందు వరకు కూడా కొంచెం వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట. ఇంకా ఆ రోజుకైతే ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. 1 అవర్ వరకు అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా మేమైతే చాలా టెన్షన్ పడ్డాము వర్షం తగ్గుతుందా లేదా అని చెప్పేసి. కరెక్ట్గా 1 అవర్ అయితే ఫుల్గా వర్షం పడింది. ఇంకా ఆ తర్వాత అయితే తగ్గింది. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ డెకరేషన్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. 3 o'clock అలా స్టార్ట్ చేశారనమాట. మేమైతే ఈవినింగ్ త్వరగా అయిపోతే త్వరగా కొంచెం ఫంక్షన్ అయితే ముందుగా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా ఫాస్ట్గా చేసేసారు. మేమైతే వాళ్ళే డిలే చేస్తారేమో అనుకున్నాము. ఇంకా మామూలుగా బర్త్డే ముందు అయితే కొన్ని రోజులైతే వర్షం పడింది, కానీ అది నైట్ టైం పడింది అనమాట. ఇంకా ఆ రోజు మా కోసమే ఏమో ఆఫ్టర్నూన్ పడి ఇంక ఈవినింగ్ వరకు అయితే ఇంక వర్షం పడలేదు. ఇంక ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేను కొన్ని వీడియోస్ మాత్రమే తీశాను. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారు కదా, కుకింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేశారు. ఆ రోజైతే నాన్ వెజ్ అనమాట. ఇంకా డెకరేషన్ అయితే కొంచెం కంప్లీట్ చేస్తుంటే నేను అవైలబుల్ ఉన్నప్పుడైతే కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా డెకరేషన్ వాళ్ళైతే చాలా త్వరగా అయితే కంప్లీట్ చేశారు. స్టేజ్ వరకు అయితే డెకరేషన్ ఇంతే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ముందైతే వెల్కమ్ బోర్డు అవన్నీ పెట్టాలన్నమాట. ఇక్కడ మెయిన్గా అయితే భవ్యాంష్ ఫొటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఫన్ ఏంటి అంటే వచ్చిన వాళ్ళంతా కూడా స్టేజ్ మీద ఒక్కడనే కూర్చోపెట్టారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మనకైతే ఫస్ట్ చూడగానే భవ్యాంష్ ఫోటో కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అందరూ అలానే అనుకున్నారు. చాలా ఫన్గా అనిపించింది. నైట్ టైం అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ రిలేటెడ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫంక్షన్ అయిపోయేసరికి 12:30 అలా అయింది. మెయిన్గా డెకరేషన్లో నాకు నచ్చింది భవ్యాంష్ ఫొటోసే అండి, చాలా బాగా నచ్చాయి. ఇంకా చెప్పాను కదా ఫంక్షన్ అంతా అయిపోయేసరికి 12:30 అలా అయిందనమాట. ఇంకా ఆ తర్వాత అయితే మా భవ్యాంష్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మేమంతా సర్దుకునేసరికి 1 o'clock అలా అయింది. ఇంకా ఆ తర్వాత అయితే పడుకున్నాము. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిందే కదా, ఆ రోజు కంటే ఆ పక్క రోజే మనకి ఎక్కువగా పనులు ఉంటాయి. క్లీనింగ్ అయితే మెయిన్ అనమాట. ఆ పక్క రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట.
ఇంకా ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి. బర్త్డే ఫంక్షన్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఫోటోగ్రాఫర్స్ దగ్గర అయితే తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.